వ్యూ పాయింట్. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అందరూ చేసే పని బ్రష్ చేసుకోవటం. ఆరోగ్యం బాగుండాలంటే నోటి శుభ్రత చాలా ముఖ్యం. బ్రష్ చేయటం డైలీ రొటీన్ అయినప్పటికీ సరైన పద్ధతిలో చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. అందుకే తరచూ నోటి శుభ్రత లాంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఓరల్ హెల్త్ ఎంత బాగుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. అయితే బ్రష్ చేయాలంటే పేస్ట్ తప్పనిసరి. అంతా హడావుడిగా పేస్ట్ తీసి బ్రష్ పై పెట్టుకుని పళ్ళు తోముకుంటాం. కానీ ఖచ్చితంగా ఎంత పేస్ట్ పెట్టుకుని బ్రష్ చేసుకుంటే ఓరల్ హెల్త్ బాగుంటుందో అని ఆలోచించాలి. చెప్పుకోవడానికి ఇది చాలా సిల్లీగా అనిపించినా మనం వాడే ఆ పేస్ట్ క్వాంటిటీ ఆధారంగానే నోటి ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. పైగా బ్రషింగ్ ని ఓ పద్ధతి ప్రకారం చేయాలి. సరైన విధంగా చేస్తేనే పళ్ళు దృఢంగానే కాకుండా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. లేదంటే పళ్ళు పుచ్చిపోవడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్రష్ పై మనం రోజు ఎంత పేస్ట్ పెట్టుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం అంటున్నారు డెంటిస్టులు. ఎంత పరిణామంలో పేస్ట్ వాడితే పంటి ఆరోగ్యం బాగుంటుందో వివరించారు. సరిగ్గా ఓ బఠానీ గింజ అంత పరిమాణంలో పేస్ట్ వాడాలని సూచిస్తున్నారు. క్యావిటీ లాంటి సమస్యలున్న వాళ్ళు ఈ టిప్ ని ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. సరిగ్గా ఇంత క్వాంటిటీ పేస్ట్ వాడితే ఏమేం లాభాలుంటాయో కూడా వివరిస్తున్నారు. సాధారణంగా పళ్ళు దృఢంగా ఉండాలంటే ఫ్లోరైడ్ చాలా అవసరం. మనం వాడే ఏ పేస్ట్ లో అయినా ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది పంటి ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ ఫ్లోరైడ్ మరీ ఎక్కువగా వాడినా కష్టమే. ఇలా వాడితే పళ్ళకున్న సహజమైన తెల్ల రంగు పోయి పచ్చ రంగులోకి మారిపోతాయి. డెంటల్ ఫ్లోరోసిస్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పేస్ట్ ని మరీ ఎక్కువగా వాడకూడదు. డెంటిస్టులు సూచించిన విధంగా బఠానీ గింజ పరిమాణంలో పేస్ట్ పెట్టుకుని బ్రష్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు చెప్పిన విధంగా పేస్ట్ ని వాడితే క్యావిటీస్ రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫ్లోరైడ్ ఎంత అందాలో అంతే అందుతుంది. అంతకు మించి వాడితే ఏం జరుగుతుందో కూడా వివరిస్తున్నారు డెంటిస్టులు. పళ్ళకి ఫ్లోరైడ్ ఎక్కువైతే వాంతులు, విపరీతమైన నీరసం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది ఎక్కువ పేస్ట్ పెట్టుకోవడంతో పాటు విపరీతంగా బ్రష్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పళ్ళపై ఉండే ఎనామిల్ తగ్గిపోతుంది. అందుకే అగ్రెసివ్ గా కాకుండా కాస్త సాఫ్ట్ గా బ్రష్ చేసుకోవాలి. పెద్దల సంగతి సరే, మరి పిల్లల విషయం, వాళ్ళు కూడా అదే పరిమాణంలో పేస్ట్ వాడుకోవాలా? ఈ ప్రశ్నకి సమాధానం చెబుతున్నారు డెంటిస్టులు. పిల్లల విషయంలో ఈ లెక్క వేరుగా ఉంది. వయసును బట్టి పేస్ట్ వాడే పద్ధతి మారిపోతుంది. 3 ఏళ్లలోపు చిన్నారులైతే బియ్యం గింజ పరిమాణం అంత పేస్ట్ వాడితే సరిపోతుంది. ఇక 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు మాత్రం ముందు చెప్పినట్లుగా బఠానీ గింజ క్వాంటిటీలో పేస్ట్ వాడుకోవచ్చు.